ఒక కూటమి ఎన్నికల కోసమే నిలిచిన బంధం ఇప్పుడు కూలిపోబోతుందా? మే 4 తర్వాత భారత రాజకీయాల్లో భూకంపం రాబోతుందా? ఇండి అలయన్స్ అంతమవుతోందా? నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా ఇన్సైడ్. ఒక కూటమి ఉంది, పేరు చాలా గొప్పది, ఇండి అలయన్స్. దేశాన్ని మార్చేస్తామని వచ్చింది, మోడీని ఓడిస్తామని ప్రకటించింది. కానీ తనకు నాయకుడిని కూడా ఎన్నుకోలేకపోయింది. కన్వీనర్ లేడు, కార్యాలయం లేదు, విజన్ లేదు, కామన్ ఎజెండా కూడా లేదు. అయితే అది కూటమి ఎలా అవుతోంది? అర్థమెటిక్ కాదు, కెమిస్ట్రీ చూడాలి. ఇది భారత రాజకీయాల్లో కొత్త కథ కాదు. 1971లో ఇదే ఫార్ములా. అన్ని ప్రతిపక్షాలు కలిస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది అని అనుకున్నారు. కానీ ఇందిరాగాంధీ ఘన విజయం సాధించారు. ఎందుకు అంటే అంకెల కలయికతో కాదు, ప్రజల నమ్మకంతో ప్రభుత్వాలు మారతాయి. అర్థమెటిక్ కాదు, పొలిటికల్ కెమిస్ట్రీతో. 1977లో జరిగింది అదే. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజా తుఫాను వచ్చింది. అప్పుడు జనతా పార్టీ ఏర్పడింది. ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించబడలేదు. అయినా ప్రజలు నమ్మారు. ఎందుకు అంటే ప్రత్యామ్నాయం కనిపించింది. అందుకే 300 సీట్లు. అది నిజమైన కూటమి. 1989 బోఫోర్స్ పేలింది. కాంగ్రెస్పై కోపం కూడా పెరిగింది. విపక్షం ఒక్కటైంది. విపి సింగ్ వచ్చారు, ప్రజలు కూడా నమ్మారు. ప్రభుత్వం మారింది. 1998 అటల్ బిహారీ వాజ్పేయి NDA సిద్ధాంతాలను పక్కన పెట్టి కూటమి నిర్మించారు. మళ్ళీ కెమిస్ట్రీ గెలిచింది. కానీ ఇండి ఇది మాత్రం విచిత్రం. కేరళలో కలిసిలేరు, బెంగాల్లో కూడా కలిసిలేరు. చాలా రాష్ట్రాల్లో ఒకరిని ఒకరు ఎదిరించుకుంటారు. ఇది కూటమి కాదు, సీట్ల సర్దుబాటు ప్రయోగం. అసలు కాంగ్రెస్ ప్లాన్ ఏమిటి? రాహుల్ గాంధీని మొత్తం ప్రతిపక్ష నాయకుడిగా నిలబెట్టడం. కానీ మమత ఒప్పుకోలేదు. అలాగే నితీష్ కూడా ఒప్పుకోలేదు. ఎన్సిపి ఒప్పుకోలేదు. మొదటి రోజు నుంచే విభేదాలు. అక్కడే కూటమి బలహీనమయ్యింది. ఇక 2024 ఫలితాలు, బీజేపీ సీట్లు కూడా తగ్గాయి. కానీ ఇండి అలయన్స్ వల్ల కాదు, బీజేపీ తప్పిదాల వల్ల. ఈ తేడా చాలా ముఖ్యం. ఇప్పుడు 5 అసెంబ్లీ ఎన్నికలు, మే 4. ఈ ఒక్క తేదీ గుర్తుంచుకోండి. మే 4 తర్వాత ఇండి అలయన్స్ విసర్జన మొదలవుతుందని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి మనకు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ మధ్య ఘర్షణ ఏమి చెప్తోంది మనకు? పశ్చిమ బెంగాల్ చివరి దశలో రాహుల్ గాంధీ మమతపై దాడి చేశారు. మాటల యుద్ధం. ఎందుకు? ఇది వ్యూహమా? కాదు, అది సంకేతం. టీఎంసీ ఓడిపోతుందని కాంగ్రెస్కి నమ్మకం వచ్చినందున ఈ సంకేతం. 2014లో భారత రాజకీయాల్లో భారీ మార్పు వచ్చింది. కానీ మే 4 తర్వాత అందుకు మించిన మార్పు రావచ్చనే సంకేతాలు. ప్రతిపక్షం మళ్ళీ పునర్నిర్మాణితం అవుతుందా, లేక కాంగ్రెస్ బలహీనమవుతుందా? బీజేపీ మరింత విస్తరిస్తుందా? ఇది కేవలం ఎన్నికల ఫలితం మాత్రం కాదు, ఒక రాజకీయ యుగానికి ముగింపు కూడా కావచ్చు. మీ అభిప్రాయం ఏమిటి?
ఇండి అలయన్స్ నిజంగా ముగిసిపోతుందా లేదా మళ్ళీ పునర్జీవం పొందుతుందా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.